మనం ఎంచుకునే స్నేహం సావాసం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చెడ్డ సావాసం మన కీర్తిని మన జీవితాన్ని పాడు చేస్తుంది. ఇదే విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ఒక అడవిలో క్రూరమైన తోడేలు ఉండేది. అది అడవిలోని జంతువులను వేటాడి ఆకలి తీర్చుకునేది. అయితే కొన్నిసార్లు అడవిలో ఆహారం దొరకనప్పుడు అది రాత్రిపూట దగ్గరలోని గ్రామానికి వెళ్ళేది. నిద్రిస్తున్న యజమానులకు తెలియకుండా మేకలను చంపి అడవికి తెచ్చుకొని తినేది. ఊరి ప్రజలు తమ మేకలు మాయమవ్వడాన్ని గమనించారు. తోడేలు చేసే ఈ పనులను అడవిలోని ఓ కోతి ఆసక్తిగా గమనించేది. తోడేలు తాను చేస్తున్న దొంగతనం గురించి కోతికి గొప్పగా చెప్పుకునేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు పనితనం చూడాలనే కుతూహలం కలిగింది. ఒకరోజు నన్ను కూడా నీ గ్రామానికి తీసుకెళ్తావా అని కోతి తోడేలును అడిగింది. సరే, ఈ రాత్రికి సిద్ధంగా ఉండు అని తోడేలు కోతికి మాటిచ్చింది. తన కోరిక తీరబోతున్నందుకు కోతి ఎంతో సంతోషపడింది. అప్పటికే మేకలకు కాపలాగా ఉన్న యువకులు తోడేలు కోతితో కలిసి ఊరిలోకి రావడం గమనించారు. మేకల మాయం వెనుక రహస్యం వారికి తెలిసిపోయింది. వారు వెంటనే తోడేలుపై కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టడం మొదలుపెట్టారు. కోతి, మీ మేకల్ని తినడానికి వచ్చింది నేను కాదు, తోడేలు. నన్నెందుకు కొడుతున్నారు అని వేడుకుంది. ఆ యువకులు తోడేలుకు సహాయంగా వచ్చిన నిన్ను వదలం అంటూ మరింత గట్టిగా కొట్టసాగారు. యువకులు తోడేలు వైపు మళ్ళిన వెంటనే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బ్రతుకు జీవుడా అనుకుంటూ అడవిలోకి చేరింది. దొంగతనం చేయడమే కాదు, దొంగ పనులు చేసేవారి పక్కన ఉండడం కూడా తప్పే అని తెలుసుకొని తన బుద్ధి తక్కువ పనికి పశ్చాత్తాపడింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం ఎంచుకునే స్నేహం సావాసం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చెడ్డ సావాసం మన కీర్తిని మన జీవితాన్ని పాడు చేస్తుంది. మరొక మంచి కథతో రేపు కలుద్దాం. ఉంటాను. జై హింద్.